ఇక్కడ అంబర్పేట ప్రజల చిరకాల స్వప్నం అన్న. అంటే మాకు ఇక్కడ ఎన్నో రకాల ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో రకాల కబ్రస్థాన్ ఇష్యూస్ ఉన్నాయి. జాగాల పైసలు తీసుకురు, అన్ని రకాల డబ్బులన్నీ తీసుకురు. ఇవాళ వాళ్ళు కాల్ చేసుకొని పోయినాకలు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేతగానం తనంతో ఈరోజు అనేక ల్యాండ్ ఈరోజు మాకు ఇలీగల్ ల్యాండ్స్ కింద వక్బోన్ ల్యాండ్ అని ఆ ల్యాండ్ అని మా యొక్క అంబర్పేట అభివృద్ధి కుంటుపడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు వ్యవహరిస్తుంది. కానీ మా కేంద్ర ప్రభుత్వం, మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తగ్గకుండా బెదరకుండా ఈరోజు అంబర్పేట ఫ్లైఓవర్ మొత్తం పూర్తిగా నిర్మాణం చేసి ఈరోజు మా సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి ఈ యొక్క అంబర్పేట మైదానంలో ఇట్లాంటి పెద్ద పెద్ద బహిరంగ సభ నిర్మించి ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ చేయడం కూడా జరిగింది. ఈరోజు అలాగే చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చాతగాని తనంతో ఈరోజు ఓల్డ్ సిటీలో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయితే ఎంఐఎం పార్టీ చెట్టా పట్టాలు వేసుకొని అక్కడ నువ్వు అక్కడ ఇనాగ్రేషన్ పోతావు. కానీ ఇక్కడ అంబర్పేట ప్రజలు నేను చిరస్కరిస్తుంది కాబట్టి ఇక్కడ నువ్వు రాలేకపోయినావు. అంబర్పేటకి నీ యొక్క మంత్రులను పంపించను, నీ యొక్క కార్యకర్తలను పంపించను. కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చే ఉండే ఇక్కడ. కానీ మా కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు ఒక్క చిన్న మాట కూడా అనే నీకు అర్హత లేదని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు మధ్యాహ్నం ఏమన్నారంటే మాకు చిల్లి గవ్వ పుడతలేదు, మొత్తం నేను ఖాళీ కుండలున్నాయని చెప్పి అంటున్నాడు. కానీ ఈరోజు చేతగాడు కూడా దిగిపోరు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పరిపాలిస్తాడు, నాతో 5లో ఉన్నాయని చెప్పి గవర్నర్ భవన్కి వెళ్ళి రాజీనామా చేయి. ఈరోజు అనేక మంది ఉన్నారు, మన పాలించే నాయకులు ఉన్నారు, మా బీజేపీలు ఉన్నారు, ఇంకందరూ ఉన్నారు. కానీ నిన్ను అంటే 5 సంవత్సరాలు నీకు ఒక రాజ్యాంగ ప్రకారంగా నీకు ఇచ్చిరు కాబట్టి ఈరోజు ఏ ఒక్క పార్టీ కూడా నీకు విరుద్ధంగా లేదు. కానీ నువ్వు ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అలా కించపరిస్తే మొత్తం యావత్ తెలంగాణ ప్రజలను కూడా కించపరచు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు అది అభివృద్ధి పరం వెళ్ళు, కొత్త ఇన్నోవేషన్ నితిన్ గడ్కరీ గారు చెప్పారు, అనేక అంశాలు చెప్పారు. ఈరోజు తెలంగాణలో అనేక రహదారులు ఈరోజు కేంద్రం మద్దతు ఇస్తుంది. కేంద్రం మేము కడతామని చెప్పి ముందొస్తే మీరు రాష్ట్ర తరఫున ల్యాండ్ అక్విజిషన్ అని చెప్పి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రహదారులు కూడా మొత్తం కూడా కుంటి పడుతున్నాయి. ఈరోజు నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది, లిథియంతోని బ్యాటరీస్ తోని బస్సులు కానీ అనేక వివిధ అంటే అభివృద్ధి అంటే తక్కువ ఖర్చుతోని ఎక్కువ వాణిజ్యం పొందే ఒక కార్యక్రమాల గురించి మంచి గొప్ప సందేశం ఇవ్వడం జరిగింది. దానికి సవాలుగా నీకు దమ్ముంటే ఆ సవాల్ స్వీకరించు. పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి గడ్కరీ గారు సిద్ధం ఉన్నారు. మీ గడ్కరీ దగ్గరికి వెళ్ళి మీరు కోరి ఆ ప్రాజెక్ట్ తెచ్చుకోండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే మన ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ దొరుకుతలేదని చెప్పి. ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు దొరకదండి చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఎందుకు దొరకదు నీకు? అంటే ఆడ నువ్వు కాంగ్రెస్ నాయకులని కలనికే పోయి నేను నా మాత్రం ఢిల్లీకి పోయేసినట్టు నడుస్తుంది అన్న. కాంగ్రెస్ సోనియా గాంధీ కాలు పట్టుకోనికి పోతావు, రాహుల్ గాంధీ కాలు పట్టుకోనికి పోతావు, గడ్కరీ కాలు పట్టుకోనికి పోతావు. కానీ నా మాత్రంగా నేను ఢిల్లీకి పోయేచ్చినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే అంటాడు. అది తప్పు. నీకు ఈ ముఖ్యమంత్రి హోదాలా మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఏ ముఖ్యమంత్రి మా పార్టీలకు అతీతంగా ఏ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చే నాయకుడు ఆయన. మా ఒక కేంద్ర మంత్రులు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ పార్టీ ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళ సంస్కారంతో ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చే నాయకులు మా కేంద్ర మంత్రులు. మీరు తప్పుడు బట్టగాల్చి మీదేసి ఇలా మీరు తెలంగాణ ప్రజలను అంటే తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యొక్క నాయకుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారిని ఎమ్మడి పెట్టుకొని పోండి. ఎందుకు రాదు మీకు అపాయింట్మెంట్? ఇలా కేంద్రంలో 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, 2 సార్లు ఎంపీ చేసిండు, మంత్రి చేసిండు. నీకు అంత సాయం కావాలంటే మా నాయకుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన పెట్టుకొని పోండి. మీకు ఎందుకు అపాయింట్మెంట్? కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాత కాకుండా నిజాం చెయ్యి. సాధనైతే నాకు అప్పు పుడతలేదు, నా దగ్గర పైసలు లేవు, నా జీతాలు ఇంకా పైసలు లేవు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను కించపరచదని చెప్పి నేను భావిస్తున్నాను. అదే విధంగా చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల నుంచి అంబర్పేట ఫ్లైఓవర్ పన్నులు మొత్తం కూడా జరిగినాయి. అయినా కానీ పూర్తి స్థాయిలో అయితే ఇంకా పూర్తి కాలేదు. ఇంకా అదే విధంగా అటు మలక్పేట కనెక్టింగ్ ఆ ఫ్లైఓవర్ కూడా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అట్లనే ఉంది. ఎందుకని 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అయిపోయేటటువంటి ప్రాజెక్టులు ఎందుకు డిలే అవుతున్నాయి? లేట్ కావడం వల్ల ప్రజలు కూడా వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి అట్లా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? అది కేంద్రం నుంచా, లేకుంటే ఆ బిల్డర్ వాళ్ళ మిస్టేకా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాల మిస్టేకా? ఎక్కడ అన్న ఈరోజు 7 సంవత్సరాల కింద ఈ యొక్క ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అనేది మా నాయకుడే రావంతపురం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అప్పటి గవర్నమెంట్ కూడా కొన్ని మతతత్వ పార్టీలకు తొత్తులుగా మారి ఈరోజు ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్
నిర్మిస్తే ఎక్కడ కిషన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని చెప్పేసి ఈ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎందుకంటే అంబర్పేట అంటే కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి అంటే అంబర్పేట. కాబట్టి ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినాక కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దని చెప్పేసి మతతత్వ పార్టీలను ఉసగొల్పి ఇక్కడ వాళ్ళు కానీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీకి ఏం పని అండి? వాళ్ళ ప్రాతినిధ్యం ఉందా? ఇక్కడ ఏమన్నా వాళ్ళ కార్పొరేటర్ ఉన్నాడా, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడా, వాళ్ళ ఎంపీ ఉన్నాడా? ఇక్కడ ఏమైనా పనులు అడ్డుకోవాలంటే దారుణ స్థలంకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా వాళ్ళు దోషాన్ని ఉంటది కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అక్కడ వెళ్ళి వాళ్ళ అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి పనులు అడ్డుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇక్కడ యావత్తు అంబర్పేట జనాలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే మాకు అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది, కానీ ఇప్పుడు మా కింద కూడా మొత్తం కూడా క్లియర్ కావాలని చెప్పేసి అంబర్పేట అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. త్వరలో కూడా మా నాయకుడి ఆధ్వర్యంలో అది జరగబోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కింద ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళంతా నష్టపోతా ఉన్నారు. మరి ఆ కింద కూడా వాళ్ళు ఏదో షట్టర్ లాగా ఏర్పాటు చేసి ఇట్లా వాళ్ళకు కూడా ఉపాధి కలిగించేటట్లు చేస్తే ఇంకా బాగుంటది అన్నట్లు కూడా ఇక్కడ చాలా మంది అయితే చిరు వ్యాపారస్తులు మాట్లాడడం జరిగింది. అది వాళ్ళు ఇవ్వకపోవడం వల్లనే మేము ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది మా నాయకుడు. సో ఈ ఫ్లైఓవర్ అనేది కూడా అంబర్పేట వాస్తవులు కొంచెం తక్కువ తిరుగుతారు. ఈ ఉపయోగపడేది అందరు కూడా ఈ చెదరగడ్డ నుంచి అంటే నేషనల్ హైవే కాబట్టి వరంగల్ పోయే వాళ్ళకి కావచ్చు, ఉప్పల్ పోయే వాళ్ళకి కావచ్చు, భువనగిరి కావచ్చు, వాళ్ళకు కరెక్ట్ కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ మా అంబర్పేట ప్రజలకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి మా నాయకుడు ఈరోజు ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. కింద కూడా ఆ షాప్స్ అయితే ఉన్నాయో అంటే ఇక్కడ లోకల్ వాళ్ళే ఆ షాప్ పోయి కొనుక్కుంటారు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళకు ఎవరైతే వ్యాపారస్తులు కావచ్చు, అంటే ఇల్లు పోయిన వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ తో మాట్లాడి ఆనాడే ఎక్కువ డబ్బులు ఇప్పించి వాళ్ళ కంపెన్సేషన్ ద్వారా వాళ్ళకు లబ్ధి పొందేలాగా చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏవైతే షాప్స్ ఉన్నాయో అక్కడక్కడ కొన్ని షాప్స్ పోయినా కూడా ఆ షాప్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడనే కొంచెం ఫుట్పాత్ మీద కొన్ని షాపులు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మా బీజేపీ పార్టీ ద్వారా మేము హామీస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రహదారుల విషయంలో ఏవైతే ఈ ట్యాక్సులు, టోల్ గేట్లు అని చెప్పేసి ఇది కూడా ఈ రోజు ప్రత్యేకంగా బయటకు వస్తున్నటువంటి అంశం. మరి దాని గురించి ఏం చెప్పారు? ఈ రోజే మన నితిన్ గడ్కరీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు దేశ సైనికుల యువకులు చనిపోతలేరు, కోవిడ్ వచ్చి రోగాలు వచ్చి యువకులు చనిపోతలేరు, అంటే రోగాలు వచ్చి చనిపోతలేరు, కానీ ఈరోజు యువకులు చనిపోవడం కేవలం యాక్సిడెంట్ రూపంలో చనిపోతారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి మూలంగా ఈరోజు యాక్సిడెంట్ రూపంలో చనిపోదు అని చెప్పేసి అనేక రహదారులు ఈరోజు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రహదారుల వల్లనే సాఫీగా వెళ్ళడానికి మనం పోయే మార్గం ఉంటుంది. కాబట్టి టోల్ అనేది అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు టోల్ కాదన్నా, మనం వెనకడ 20 ఏళ్ళ కింద కూడా చూస్తే గేట్ పడుతుండే, ఇట్లా వానికి 20 రూపాయలు 40 రూపాయలు ఇస్తేనే వాడు గేట్ ఓపెన్ చేసి పంపిస్తుండే. అదే విధంగానే ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అనేది కొంచెం వచ్చింది, అప్గ్రేడ్ అయింది తప్ప టోల్ ట్యాక్స్ ఎక్కడ కూడా భారీగా పెంచడం లేదు.